మామ ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 6 months కంప్లీట్ అయింది మామ. సో చాలామంది 6 months పిఎన్ఎల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో మనం 6 months పిఎన్ఎల్ నేను చూపిస్తాను మామ. సో ఇక్కడ నేను పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నా. సో రియలైజ్డ్ 1st Jan to June 30. ఓకే. సో నేను జనవరిలో ట్రేడింగ్ అయితే నేను ఏం చేయలేదు. సో ఫిబ్రవరి నుంచి, బట్ స్టిల్ జనవరి నుంచి సెలెక్ట్ చేస్తున్నా. సో మనకి ప్రాఫిట్ వచ్చేసి రియలైజ్డ్ 84,000 మామ. సో నెట్ రియలైజ్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 78,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఫస్ట్ 6 months. సో నేను యూజ్ చేసిన క్యాపిటల్ 2 to 3 lakhs. ఫస్ట్ 4 months అయితే నేను 2 lakhs యూజ్ చేసిన, అండ్ లాస్ట్ 2 months ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆపర్చునిటీ కనిపించింది కాబట్టి ఇంకొక 1 lakh యాడ్ చేసిన మామ. సో ఇది ప్యూర్లీ ఈక్విటీ మార్కెట్లోనే నేను ట్రేడ్ చేసిన మామ. స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ మాత్రమే, ఆప్షన్స్ కాదు, ఫ్యూచర్స్ కాదు, అండ్ ఇంట్రాడే అయితే కాదు. ఓకే. సో నేను ఇక్కడ లాస్ అయితే కాలేదు ఫస్ట్ 6 months. సో నా లాస్ట్ ఇయర్ పిఎన్ఎల్ కూడా చూసుకుంటే నేను లాస్ కాలేదు, 40% ROI ఉంది. సో ఇప్పుడు కూడా నా ఫస్ట్ 6 months ROI వచ్చేసి దగ్గర నియర్లీ 30 to 40% మధ్యలో ఉంది మామ. ఓకే. ROI వచ్చేసి. సో ఇవన్నీ నేను తీసుకున్న ట్రేడ్స్ మామ. సో ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ నేను తీసుకున్న ట్రేడ్స్. సో నా లాస్ వచ్చి చాలా అంటే చాలా మినిమల్ ఉంది మామ. సో నా ప్రాఫిట్సే నా మ్యాక్సిమైజ్ ఉన్నాయి. సో ఇక్కడ నా టోటల్ ప్రాఫిట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక నియర్ టు 80,000 అయితే ఉంది మామ. సో ఫస్ట్ 6 months. సో